ఒక పోలీస్గా సిగ్గు లేదా నీకు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంత దరిద్రంగా పోలీస్ వ్యవహారం చేసేదానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలనా? ఆ పాత పద్ధతులు, ఆ అనాగరికము, ఆ రౌడీజం అన్నీ పోయినాయి. ఇంత మంచి పరిస్థితులు ఉండేదానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మీ యొక్క స్వార్థానికి ఈరోజు మళ్ళీ ఈ పరిస్థితులు రాష్ట్రంలో అంతా వచ్చేటువంటి పరిస్థితులు మీరు మొదలు పెట్టారా లేదా ఒకసారి గుర్తు తెచ్చు. ఈరోజు పోలీసులు నిస్సిగ్గుగా కూర్చొని వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తిని వాళ్ళు కూర్చొని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా గెలిపించుకుంటా పోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ రూల్కో లేకుంటే సోమాలియాలో ఉన్నటువంటి ఒక రౌడీ రాజ్యానికో లేకుంటే ఎక్కడో పనికిరాని దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థలకు మనకు తేడా ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో ఉత్సాహంతో రేపు మేము రాజకీయాల్లోకి రావాలా, మా యొక్క ఊర్లలో మా యొక్క పేరు మేము నిలబెట్టుకోవాలా, మేము సేవ చేయాలని చెప్పేటువంటి ఆ ఔత్సాహికులకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉండేటువంటి ప్రజలకందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు మీ అరాచకాలు చేస్తా మీ దగ్గర చేతులు కట్టుకొని మీ మన్నన పొంది మీరు ఎవరు చెప్తే వాడు టిక్కు కొడితే వాడి మాదిరి నామినేషన్ వేయడము లేకుండా ఉంటే మేము ఇక్కడ పోరాటం చేయాలి. సపోజ్ నేను ఇక్కడ నా ఊర్లో నాకు ఒక ఉద్దేశం ఉంది, నాకు ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలనో లేకుంటే నా ఊరిని బాగుపరచాలనో నా ఊరు సర్పంచ్గా కావాలని నాకు ఒక కోరిక ఉంటే మీరు ఈ రకమైనటువంటి విచ్చలవిడిగా అధికార పార్టీతో కూర్చొని ఈ పోలీసులు ఇంత విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తే నా పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. రేపు నేను ఎన్నికల్లో నిలబడాలంటే బాంబులు మళ్ళా చేయించుకోవాలా, నాటు బాంబులన్నీ చేయించుకోవాలా, తుపాకులు తెప్పించుకోవాలా, ఏటకడోర్లు రెడీ చేసుకోవాలా, ఒక ప్రైవేట్ ఆర్మీని నేను కూడా తయారు చేసుకోవాలా, సిద్ధం చేసుకోవాలా. ఇది ఈ నాగరిక ప్రపంచానికి మంచిదా? కోయా ప్రవీణ్ సరిగ్గా ఆలోచన చేసుకో. ఈ అన్యాయానికి నేను ఒడుగుడితే అప్పుడు మళ్ళీ మీ పోలీసు వాళ్ళు వస్తారు, మీకు నచ్చిన పార్టీ వాడిని మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేయడం మీద ఇవన్నీ మీ దగ్గర బాంబులు ఉన్నాయో, ఈతపులు ఉన్నాయో లేకుంటే కొడవలు అని చెప్పి అరెస్ట్ చేస్తారు. అప్పుడు వాని పరిస్థితి ఏంది? అవమానం తట్టుకోలేక వానికి ఉన్నటువంటి ఆకాంక్ష తీరక వాడు అడవులు లేకపోయి ఒక నక్సలైట్గా తయారు కావాలా. ఇది కాదా బాధ్యత? ఇది 20-30 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్లు, ఇక్కడటువంటి ప్రజలు, ఇక్కడటువంటి అందరూ కూర్చొని ఒక మంచి పద్ధతిని నిర్మిస్తే ఎవడో పైన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కొడుక్కో వాళ్ళకి ఏదో ఒక సునకానందం ఉండొచ్చు, వాళ్ళు ఏదో అనాగరికంగా చేసి మేము గొప్ప వీరులం మా మీసం చూడని చెప్పి తిప్పుకోవాలనుకోవచ్చు. కానీ అది ప్రజల ఆకాంక్ష కాదది, పోలీస్ డ్యూటీ కాదది. ఎవడో ముఖ్యమంత్రి కొడుకో లేకుండా ఇంకొకటి ఏదైనా కావాలంటే వాళ్ళని సమర్థించడం కాదు మీ యొక్క డ్యూటీ. మీ డ్యూటీ ఇక్కడటువంటి సామాన్య పౌరుల యొక్క మానాన్ని, ప్రాణాలని, ఆస్తుల్ని, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత మీది. అందుకు మీకు యూనిఫామ్ ఇచ్చారు. అక్కడ ఎవరో ఒక ఆయన వారికి సునకానందం ఉంది, అతను ఏదో ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇది కరెక్ట్ టైం అని చెప్పి మీరు పోయి వాళ్ళని మెప్పించేదానికి ఈరోజు ఈ పల్లెల్లో రాసేటువంటి నిప్పు, మీరు పెట్టేటువంటి నిప్పు ఈ రాష్ట్రానికంతా దహనకండగా మారుతుందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఎస్పెషలీ ఒక డిఐజీ పనికిరానోడు, ఒక డిఎస్పీ పనికిరానోడు, లేకుండా అంటే అక్కడ ఒక సిఐ పనికిరానోడు, మిగిలిన పోలీసులకి ఏమైందా? మీకు ఎందుకు సహకరించాలా? ఇటువంటి విచ్చలవిడితనాన్ని ఎందుకు ప్రోత్సహించాలి మనము? ఏ హక్కుతో మీరు కూర్చొని అన్నటువంటి గ్రామస్తులందరినీ భయపడించినారు? గ్రామాల్లో లేకుండా గ్రామాల్లో ఉండాల్సిన వాళ్ళు ఊరు దాటి ఎక్కడో కళాల్లో, ఎక్కడో చేలల్లో, లేకుంటే వాళ్ళ బంధువుల దూరంగా పోయి దాక్కోవాలా? పరాయి ఊరోళ్ళు వచ్చి ఈ ఊళ్ళలో తిష్ట వేసేటువంటి దౌర్భాగ్యాన్ని కల్పించినారే, ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. సిగ్గు కాదా ఇది? అండ్ ఏ నాయకుడు అయితే దీన్ని ప్రోత్సహించాడో ఆ నాయకునికి చెప్తున్నా, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ఇదే నీకు శాపంగా మారుతుంది. గుర్తుపెట్టుకో, అరాచకంతో, అన్యాయంతో, అక్రమాలతో ఈ ప్రజాస్వామ్యాన్ని నువ్వు గెలవాలనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒప్పుకోరు. అసలు ఇంత విచ్చలవిడిగా, ఇంత అనాగరికంగా ఇక్కడ బూత్ క్యాప్చరింగ్ చేసుకొని ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరిని కూడా రానిలేదే. కూర్చొని 2 పోలింగ్ బూత్లు రీపోలింగ్ పెడతావా? అది అర్ధరాత్రి 3 గంటలకు 10,000 ఓట్లు రిగ్ చేసుకుంటే ఈరోజు కూర్చొని నువ్వు 2 బూతుల్లో రీపోలింగ్ ఇక్కడ జరిగినాయనేటువంటి మాట చేస్తే ఏం న్యాయం జరుగుతుంది? ఈరోజు ఈ ఎన్నికలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆమోదించి ఈ యొక్క ఎన్నికల రిజల్ట్ను అనౌన్స్ చేస్తే మాత్రం నేను చెప్తున్నా ఇది మీకు సిగ్గుచేటు.
అక్రమాలు చేస్తే అన్యాయాలు చేస్తే ఎంత వారి మీద కూడా చర్య తీసుకుంటుంది, మళ్ళా బై ఎలక్షన్ పెడుతుంది అనేటువంటి ఒక 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 సందేశాన్ని మీరు పంపించండి. ఈ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఒక ఫ్రెష్ డేట్ ఇచ్చి ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళా ఎన్నికలు పెడితే భవిష్యత్తులో ఎవరు కూడా ఇంత పనికిరాని పని చేసేదానికి పూనుకోరు. కనీసం ఒక పత్రికా విలేకరులుగా మిమ్మల్ని దగ్గరికన్నా రానిచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. దయచేసి నా యొక్క ఆవేదన మీరు ఒకసారి గ్రహించండి. మిమ్మల్ని అన్యాయం అనేటిది కాదు. మీరు ఒక విలేకరులుగా ఉండి ఆడ అన్యాయం జరుగుతూ ఉందంటే మీరు కనీసం అక్కడికి పోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ 4th ఎస్టేట్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ 3 or 4 ఛానల్స్ వాళ్ళ సొంత ఛానల్స్ ఉంటే వాళ్ళ కథ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వదిలిపెట్టండి, అటువంటి పరికరాలను వదిలిపెట్టండి. మిగిలిన వాళ్ళకి ఏమైంది? మీరు పోగలిగినారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉదయం 4:30కు జరుగుతూ ఉంది ఎర్రబల్లె కొత్తపల్లిలో దాడులు. మీరు పత్రికా విలేకరులు పోవాలంటే పోయేదానికి పోలీసులు తరుముతాడరు అనేటువంటి రౌడీలు మిమ్మల్ని తరుగుతాడు. ఇట్లా కెమెరా పెట్టేదానికి కూడా ధైర్యం లేనటువంటి పరిస్థితిలో మీకుంటే కనీసం మీరు గొంతెత్తి చాటరప్ప. ఈ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు నల్లపరెడ్డిపల్లి వాళ్ళు 4 కిలోమీటర్ల అవతలికి పోయి నల్గొండవారిపల్లిలో ఓటేయాలన్నా? అది అడగనొస్తే కనీసం 5 నిమిషాలు నీకు అనేటువంటి ఆ గ్రామస్తులతో మాట్లాడేటువంటి సమయం లేదా? కలెక్టర్ గారు సిగ్గు అనిపించడం లేదా నీకు? తల దించుకోవాలండి. మీ అటువంటి అధికారులను చూసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు సిగ్గుతో తల దించుకునేటువంటి పరిస్థితులు ఏర్పరుస్తున్నారు మీరు. ఈ నియోజకవర్గానికే సంబంధం లేదు, ఈ నియోజకవర్గ ప్రజలతో సంబంధం లేదు. ఎక్కడో ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి జమల్మడుగు ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకు, అక్కడి నుంచి వందల వేల మంది నాయకులంతా ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళ జనానంతా తీసుకొని వచ్చి విచ్చలవిడిగా ఊళ్ళల్లో పెడతా ఉంటే వాళ్ళకు ఒక పక్క మీరు సపరివార్యాలు చేసి ఎవరైతే జెన్యున్గా ఆ ఊర్లో ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లను ఊర్లోకి రావాలంటే భయం కలిగించేటువంటి పరిస్థితులు ఈ సమాజం మర్చిపోదు. కోయా ప్రవీణ్ గారు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజం మర్చిపోదు. దీన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఇక్కడ చేసేటువంటి మీ రౌడీజం చూసుకొని అక్కడ ఒక మంత్రి ఇక్కడ వీళ్ళందరూ చేస్తే నేను చేయకుండా ఉంటే ఇబ్బంది అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఒక మంత్రి సమక్షంలో ఒక మంత్రి కూర్చొని బూత్లో ఉన్నటువంటి ఏజెంట్ను బయటికి లాగి వాళ్ళని చిత్తగబాది ఆడ కూర్చొని రిగ్గింగ్ చేసుకున్నా ఉంటే ఎక్కడికి పోయింది ప్రపంచం అని చెప్పి నేను అడుగుతున్నాను.